ముందుకు ఆడబెట్టుకో ముందుకు ఆడబెట్టుకో ఓకే నీ ఉండాలా ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ చూడండి ఓకే సార్ ఓకే సార్ క్యాండిల్ తీసుకో ఓకే ఓకే క్యాండిల్ తీసుకున్నా ఇక్కడ ఓకే సార్ ఓకే ఎన్నో విషయాల్లో మాకు ఆయన ఎంతో వచ్చాడు. తర్వాత న్యాయప్రమాణ చరిత్ర గురించి తెలుసుకొని అందరికీ మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అందులో కూడా చాలా మందికి ఒక అవగాహన వచ్చింది. 10 మంది క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ చేస్తున్నాం. దాదాపు 4 క్యాలెండర్లు మండల స్థాయి, పట్టణ స్థాయి, జిల్లా స్థాయిలో 10 ఆవిష్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు. లాంగ్ షాట్ తీసుకోవాలి. ఉండండి సార్ లాంగ్ అలాగన్నా సార్ అందరికీ చూడండి సార్ ఫోటో చూడండి. ఓకే సార్ ఓకే ఓకేనా ఓకే 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 ఓకేనా ఓకే ఓకే సీట్లో కూర్చోవలసిందిగా కోరుచు గురుస్వామి గారు రెడీ సార్ ఇక్కడ చూడండి. కడప జిల్లా అధ్యక్షులు గురుస్వామి గారి ఇక్కడ చూడు కడప జిల్లా కమిటీ చెరు సత్కారం చేసింది. వాళ్ళ కమిటీ మొత్తం కూడా వేదిక మీదకి కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రసాద్ ఓకే ఓకే తర్వాత సీట్లో ఆశీస్సులు కోరుతున్నాం. ముందుకు అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్కాపురం గురుస్వామి గారు రాష్ట్ర అధ్యక్షుడు పిలిచినప్పుడు వాళ్ళందరికీ మనవరు బ్రహ్మయ్య గారికి అలాగే గౌరవ సలహాదారులు యనమందరావు గారు మన రాష్ట్ర రాజ్య కళాకారుల అధ్యక్షుడు యనమందరావు సీట్లో కూర్చోవలసిందిగా కోరుచు గురుస్వామి గారు రెడీ సార్ ఇక్కడ చూడండి. కడప జిల్లా అధ్యక్షులు గురుస్వామి గారి ఇక్కడ చూడు కడప జిల్లా కమిటీ చెరు సత్కారం చేసింది. వాళ్ళ కమిటీ మొత్తం కూడా వేదిక మీదకి కావాల్సిందిగా కోరుచున్నాం. ప్రసాద్ ఓకే ఓకే తర్వాత సీట్లో ఆశీస్సులు కోరుతున్నాం. ముందుకు అలాగే ఆంధ్రప్రదేశ్ న్యాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు మల్కాపురం
గురుస్వామి గారు రాష్ట్ర అధ్యక్షుడు పిలిచినప్పుడు వాళ్ళందరికీ మనవాడు బ్రహ్మయ్య గారికి అలాగే గౌరవ సలహాదారులు యనమందరావు గారికి మన రాష్ట్ర రాజ్య కళాకారుల అధ్యక్షుడు యనమందరావు ఓకే సార్ ఓకే ఓం నమో వెంకటేశాయ. నా పేరు రుద్రకోటి సదాశివం. ఆంధ్రప్రదేశ్ నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవనీయులు పూజ్యులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న ఎన్టీ రామారావు గారు ఆనాడు పెద్ద మనసుతో నాయీ బ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనకబడి ఉండారని ఆనాడు పెద్ద మనసు చేసుకుని విశాల దృక్పథంతో నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 సృష్టికర్త గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫెడరేషన్ కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి అనేక స్వయం సహాయక రుణాలు ఇచ్చి అనేక మందికి లోన్లు ఇచ్చి నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి. నాయీ బ్రాహ్మణులకు తెదేపాతోనే గుర్తింపు వచ్చిందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 2014-19 మధ్య కాలంలో నాయీ బ్రాహ్మణ సోదరులకు అనేక స్వయం సహాయక రుణాలు కానీ, బీసీ సంక్షేమ పథకాలు కానీ అద్భుతంగా అందినాయి. తర్వాత 2019 తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్లు వేసినారే కానీ ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ₹1 రుణాలు ఇచ్చిన పాపాన పోలేదు. అద్భుతమైన బీసీ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపివేసినారు. చేతి వృత్తులు, కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఆదరణ పథకం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆదరణ పథకాలు నిలిపేసినారు. ఏవైతే బీసీలకు చట్టబద్ధంగా ఖర్చు చేయాలనో బీసీ సప్లాన్ నిధులు అవి కూడా నవరత్నాల పేరిట డైవర్ట్ చేసినాడు. ఈ విధంగా బీసీలకు విదేశీ విద్య లేదు, బీసీ హాస్టళ్లు లేవు, బీసీ గురుకుల పాఠశాలలు లేవు, స్కాలర్షిప్లు లేవు. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బీసీలకు అనేక సంక్షేమ పథకాలు, ఏదైతే బీసీ ఉన్నత విద్య ఉందో, విదేశీ విద్య ఉందో వాటన్నిటికీ విరివిగా రుణాలు ఇచ్చి విదేశీ విద్యను, ఉన్నత విద్యను ప్రోత్సహించినాడు. ఆదరణ పథకం కింద చేతి వృత్తుల్ని, కుల వృత్తులను ప్రోత్సహించినాడు. నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా అనేక మంది రుణాలు ఇచ్చి నాయీ బ్రాహ్మణ సోదరులను ఆదుకున్నాడు. సామాజిక న్యాయం నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు సామాజిక న్యాయాన్ని పాటించలేదు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 ఉన్న నాయీ బ్రాహ్మణుల దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణుల జీతాలు ఈ రోజు 25,000 రూపాయలకు పెంచినారు. అదేవిధంగా అన్ని దేవాలయాల్లో పాలక మండలిలో నాయీ బ్రాహ్మణులకు అవకాశం ఇచ్చేదానికి మంత్రి మండలి తీర్మానంలో కూడా ఆయన సిఫార్సు చేశారు. ఈ విధంగా నాయీ బ్రాహ్మణులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదుకునేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా నాయీ బ్రాహ్మణులకు అనేక విధాలుగా ఆదుకుంటాడని మాకు నమ్మకం ఉంది. అదేవిధంగా మీరు ఈసారి ఒక్కసారి ఈ ప్రభుత్వాన్ని చూస్తే మీరే చూసినారు, 10 లక్షల కోట్లు ఈ రోజు అప్పుల్లో ఉంది. 4,000 కోట్లు లోటు బడ్జెట్ లో ఈ రాష్ట్రం నడుస్తాం. అయినా కూడా సంక్షేమ పథకాలు ఆపలేదు. మేనిఫెస్టోలో ఇచ్చినట్టన్నీ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. 3,000 ఉన్న పెన్షన్ ని ఈ రోజు 4,000 రూపాయలు పెన్షన్ చేసినారు. అదేవిధంగా పేదలకు అన్నా క్యాంటీన్లు మళ్ళా పునరుద్ధరించినారు. అదేవిధంగా పేద మహిళలకు సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. మళ్ళా నెక్స్ట్ త్వరలోనే తల్లికి వందనం పేరిట కూడా అద్భుతమైన పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఏవైతే నాయీ బ్రాహ్మణుల్ని ఎవరైతే కులం పేరుతో దూషిస్తారో, ఎవరైతే అవమానపరుస్తారో, దాడులు చేస్తారో వీళ్ళకి కూడా ఒక బలమైన చట్టం ఉండాలని ఆలోచించి బీసీలకు ఒక రక్షణ చట్టం తెచ్చేదానికి నారా చంద్రబాబు నాయుడు గారు సబ్ కమిటీ చేసినారు. అది కూడా త్వరలో కార్యరూపం దాలుస్తుంది. ఈ విధంగా మీరు చూస్తే ఒక పక్క నారా లోకేష్ గారు బీసీ యువతకు, అన్ని వర్గాల యువతకు ఆదుకునేదానికి
ఉద్యోగ కల్పనకు ఆయన కాలికి బలపం కట్టుకొని అనేక దేశాలు తిరిగి అనేక కంపెనీల సీఈఓలతో ఒప్పందాలు చేసుకొని ఈ రోజు 20 లక్షలు ఇచ్చే ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆయన తన వంతు శ్రమ చేస్తూ అన్ని కంపెనీలను కూడా ఈ రోజు ఆకర్షించి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టాలా, కంపెనీలు పెట్టాలా, తద్వారా నిరుద్యోగాన్ని రూపుమాపాలని ఒక సదుద్దేశంతో నారా లోకేష్ గారు ఉంటే, ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే బీసీలకు అన్ని వర్గాలకు ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలను ఆదుకునేదానికి ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. నిరంతరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చినారో అవన్నిటిని కూడా ముందుకు తీసుకొని పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటిని విస్మరించి కేవలం నవరత్నాలకే పరిమితమైనారు. ఈ రోజు కూడా వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న పనుల్ని హర్షించాల్సింది పోయి ఈ రోజు వాళ్ళు విమర్శించడం విడ్డూరంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఈ రోజు 2047 విజన్ డాక్యుమెంట్ లో కూడా బీసీలను ఏ విధంగా ఆర్థికంగా పైకి తేవాలో ఆ విధంగా దాంట్లో రూపకల్పన చేసినాడు. 2047 లోపల మన ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఒక బలమైన ముఖ్యమంత్రిగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ రోజు దేశ విదేశాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరుని అందరూ కూడా అద్భుతంగా జేజేలు పలుకుతా ఉన్నారు. కాబట్టి మాకు అనుమానం లేదు, నారా చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల పక్షపాతని ఈ సందర్భంగా తెలియజేస్తాను. జిల్లా నాయ బ్రాహ్మణ సంక్షేమ సంఘానికి అధ్యక్షుని. నేను కూడా నాయ బ్రాహ్మణ కులంలో పుట్టాను. దాని బాల్యం నుంచి కూడా చాలా కష్టపడ్డాను. మా తండ్రి కూడా వృత్తి చేశారు. ఆ వృత్తిలో ఉన్న లోటుపాట్లు, వాయిద్యంలో ఉన్న లోటుపాట్లను గుర్తించాను. తర్వాత నేను నా అదృష్టం గురించి చదువుకున్నాను, 3 పీజీలు చేశాను. వాణిజ్య పనుల శాఖలో ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. అయిన తర్వాత ఒక పద్ధతిగా నేను చదువు చేస్తున్నప్పుడే నేను 91 నుంచి సేవ చేయాలని దృక్పథంతో సంఘం ఏర్పాటు చేశాను. అందరికి గ్రామ స్థాయి, మండల స్థాయి, పట్టణ స్థాయిలో తిరుగుతూ అందరికీ వాళ్ళకి జ్ఞానోదయం కలిగించే విధంగా కొన్ని కార్యక్రమాలు చేసుకుని రావడం జరిగింది. తర్వాత వృత్తి, వాయిద్యం, ఉద్యోగం ఈ 3 కేటగిరీలో నాయ బ్రాహ్మణులు జీవిస్తున్నారు. వాళ్ళకందరికీ కూడా సముచితంగా సహకరించాలనేది మా కోరిక. అంతేకాదు ఇంకా చాలా వరకు కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఈ నాయ బ్రాహ్మణులకు ఉన్నటువంటి స్థితిగతులు చూస్తే చాలా గొప్పవి. తర్వాత ఆ విషయాలను సేకరించి క్యాలెండర్ ద్వారా గత 14 సంవత్సరాలు చేయడం జరిగింది. ఇది 15వ సంవత్సరము. దాన్ని మేము ఏం చెప్పదలుచుకున్నామో ఆ విషయాలన్నీ కూడా క్యాలెండర్ ద్వారా ప్రతి వారికి అందిస్తున్నాము. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ వచ్చినా మా క్యాలెండర్ లో కమిటీ వేసాము. మా ఆఫీస్ కూడా ఐటీఐ సర్కిల్ లో ఉంది. అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళు పిలిపించి మా చేతనందరికీ మేము సహకరిస్తున్నాము. తర్వాత లోన్లు కూడా 150 మందికి ఇవ్వడం జరిగింది. 5,000, 10,000 ఇప్పుడు కూడా లోన్లు ఇస్తూనే ఉన్నాము. చాలా మంది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. తర్వాత ఎవరైనా చనిపోతే పోయి వాళ్ళ డెడ్ బాడీని కూడా తీపిస్తున్నాము. ఆ బాడీ తీయలేని పరిస్థితుల్లో మేము ఉండి పక్కన బాడీ కూడా తీస్తున్నాము. ఎందుకంటే కులం చాలా బలహీనంగా ఉంది. ఇంకా ఎదగాలంటే ఆర్థికంగా, సామాజికంగా, తర్వాత మానసికంగా ఇంకా ఎదగలేదు, రాజకీయంగా ఎదగలేదు. ఎదగాలని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఆర్థికంగా, సామాజికంగా, నైతికంగా ఎదిగితే ఆటోమేటిక్ గా రాజకీయంగా కూడా ఎదిగేటి వాళ్ళం అవుతాము. అయితే రాజకీయ నాయకులకు అందరం ఒకే మాట మీద ఉంటే ఖచ్చితంగా పిలిచి మాకు రావాల్సిన పదవులు కూడా ఇస్తారు. కానీ మేము ఆ విధంగా క్యాలెండర్ రూపంలో పోతూ కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాము. అందరము ఒకే తాటి మీద నడిస్తే ఏ రాజకీయ నాయకులైనా గౌరవించి పదవులు ఇచ్చే అవకాశాలు జరిగి ఉన్నాయి. ఆ విధానంలో మేము వెళ్ళిపోతున్నాము. ఆ విధానంలో మేము సాధిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈ 15వ క్యాలెండర్ విజిట్ చేయడం జరిగింది. పెద్దలు పిలిచి కార్పొరేషన్ చైర్మన్ గారిని, తర్వాత కులంలో బాగా చదువుకున్న ఐపీఎస్ అధికారిని, తర్వాత స్టేట్ క్యాడర్ అధికారిని, తర్వాత సత్యం రాష్ట్ర నాయకులను, తర్వాత ఉద్యోగ తరఫున, వాయిద్యం తరఫున అందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ సందేశం కూడా మీరు విన్నారు. తర్వాత అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటాం మేము ఉన్నంత. ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘం వారిచే క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది. అదేవిధంగా మన కడప జిల్లా సంక్షేమ సంఘం అధ్యక్షుడు పత్తూరు గురుస్వామి సారు గారి 14-15 సంవత్సరాలుగా చేయడం అనేది ఒక అద్భుతం. మా కులానికి ఒక వృక్షం లాంటి వాడు. ఆయన అండదండలతో కూడా మేము ఈ స్థాయికి వచ్చాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి ఎడ్యుకేషన్ పర్సన్ మా సదాశివం గారికి చైర్మన్ పోస్ట్ ఇవ్వడము చాలా సంతోషదగ్గ విషయము. ఆయన ప్రతి ఒక్కరికి న్యాయ బ్రాహ్మణ చిన్న బీద కుటుంబాలకు కానీ ఇంకొక మా సంఘీయులకు అందరికి కానీ ఒక సబ్సిడీ రుణాలు అవి అవకాశం ఏదైనా కల్పించినప్పుడు కానీ
అదే పనిముట్లు కానీ దానికి ఆయన చేదోడు వాదోడుగా మాకు అండదండలు చేకూరాలని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా కొన్ని లెటర్ ప్యాడ్ లో కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వమని మా చైర్మన్ గారిని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. ఆయన సానుకూల స్పందించినందుకు ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.